స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ప్రజలకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు మార్కాపురం జిల్లా కొమరోలు మండల అభివృద్ధి అధికారి జకం చిన్న చెన్నారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల అధికారి ప్రసాద్, కొమరోలు పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో సచివాలయ ఉద్యోగులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనగా సచివాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం 4 రోడ్ల వద్ద స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చెన్నారావు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా ఉద్యోగులు, ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా చేపట్టినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారము ఈ ప్రజల్లో అవగాహన కల్పించి ఒక కార్యక్రమం, ఒక యాక్టివిటీని తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయడము, అలాగే ప్రజాప్రతినిధులను మరియు అక్కడున్న ప్రజలందరికీ కరపత్రాలు పంచి అవగాహన కల్పించి ర్యాలీ చేయవలసినగా ఆదేశించినారు. వారి ఆదేశముల మేరకు ఈరోజు కొమరోలు గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు ప్రజలతోటి ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రత్యేకాంశమైనటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పించడమైనది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము జీరో వేస్ట్ మేనేజ్మెంట్, అంటే చెత్తరహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ప్రత్యేకంగాటువంటి శ్రద్ధ వహించి ప్రతి 3వ శనివారము ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు కొమరోలు గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ మరియు ప్రజలు అందరము పాల్గొని చైతన్యము చేసి తర్వాత స్వచ్ఛ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగినది.